2025 ఆర్సీబీ హిస్టరీ క్రియేట్ చేసింది. 18 సంవత్సరాల వెయిట్ తర్వాత ఫైనల్లీ కప్ గెలిచింది. కానీ క్వశ్చన్ ఏంటంటే 2026లో ఆ టీం ఇంకా స్ట్రాంగ్ అయిందా? ఒకసారి 2025 ఆర్సీబీ ఒక జర్నీని ఒకసారి చూస్తే లీగ్ స్టేజ్లో టాప్ పర్ఫార్మెన్స్, ప్లే ఆఫ్స్లో డామినేషన్, ఫైనల్లో ప్రజలు హ్యాండిల్ చేసి ట్రోఫీ గెలిచారు. ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, మ్యాచ్ విన్నర్స్, మల్టిపుల్ ప్లేయర్స్, బ్యాలెన్స్డ్ టీమ్ పర్ఫార్మెన్స్. విరాట్ కోహ్లీ ఏలోన్ కాదు, టీంలో చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. బౌలింగ్లో హ్యాజిల్వుడ్ లాంటి ప్లేయర్స్ కీ వికెట్స్ తీసుకొని మ్యాచ్ గెలిపించారు. 2025లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ వస్తాయి. బ్యాటింగ్ డామినేషన్, టీమ్ ఎఫెక్ట్, వన్ మన్ షో కాదు, ప్రెజర్లో కూడా కమ్బ్యాక్ ఎబిలిటీ, ఈవెన్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. ఇవే మ్యాచెస్ అన్నీ గెలిచారు. డెత్ బౌలింగ్, కొంచెం ఇన్కన్సిస్టెన్సీ, కొన్ని మ్యాచెస్లో ప్రెజర్ హ్యాండ్లింగ్ ప్రాబ్లం, కానీ ఫైనల్ ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేశారు. ఇప్పుడు 2026కి వస్తే సేమ్ కోర్ టీమ్ మెయింటైన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్స్టర్స్ మిక్స్ ఉంది. కెప్టెన్గా రజత్ పదిలర్ కంటిన్యూ అవుతున్నాడు. టీమ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సేమ్, కానీ డెప్త్ పెరిగింది. 2026లో ఇంప్రూవ్మెంట్స్కి వస్తే బెటర్ స్క్వాడ్ డెప్త్, మోర్ ఆల్రౌండ్ ఆప్షన్స్, స్ట్రాంగర్ బ్యాలెన్స్ ఓవరాల్. ఈసారి ఆర్సీబీ జస్ట్ బ్యాటింగ్ టీమే కాదు, కంప్లీట్ టీమ్గా డెవలప్ అయింది. కానీ ప్రాబ్లం స్టిల్ ఉంది. డెత్ ఓవర్స్ ప్రెజర్, కీ ప్లేయర్స్ ఫామ్ మీద డిపెండెన్సీ, అండ్ ఇంజరీస్ వస్తే బౌలింగ్ ఇంపాక్ట్ పడవచ్చు. ఆ 2020 ఆర్సీబీ ఛాంపియన్స్ మైండ్ సెట్. 2026 ఆర్సీబీ మోర్ బ్యాలెన్స్డ్ ప్లస్ డీపర్ స్క్వాడ్. సింపుల్గా చెప్పాలంటే 2025 గెలిచింది, 2026 టీం డిఫెండ్ చేయడానికి రెడీ. సో క్వశ్చన్ ఒక్కటే, 2026లో ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్ అవుతుందా, లేక మళ్ళీ ప్రెజర్లో స్లిప్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? 2025 ఆర్సీబీ బెటరా, లేక 2026 టీమ్ స్ట్రాంగరా? కామెంట్స్లో చెప్పండి. 2025లో ఆర్సీబీ హిస్టరీ క్రియేట్ చేసింది. 2026లో కూడా హిస్టరీ రిపీట్ చేస్తుందా?